తెలుగుదేశం పార్టీ ఆ రోజు నందమూరి తారక రామారావు గాని, ఇప్పుడున్న చంద్రబాబు గారు గాని, రేపు రాబోయే నాయకుడు లోకేష్ బాబు గారు గాని, ప్రత్యేకంగా నందమూరి తారక రామారావు మా అందరికి కూడా ఏం చెప్పేవారంటే, ప్రజాప్రతినిధి అంటే ఓట్లు ఎంచుకోవటం, మీ పని మీరు చూసుకోవటం కాదు, నిరంతరం ప్రజల్లో ఉండాలా, ప్రజల సమస్యలు తెలుసుకోవాలా, ఆ సమస్యల్ని మనం వ్యక్తిగతంగా తీర్చగలుగుతామా లేదా ప్రభుత్వ పరంగా తీర్చగలని ఆలోచన చేయాలా, ఆలోచన చేస్తే కొన్నైనా సాధించగలుగుతాం, వాళ్ళ దగ్గరలో ఉండగలుగుతాం అని చెప్పిన మొట్టమొదటి ముఖ్యమంత్రి ఎవరన్నా ఈ ఆంధ్ర రాష్ట్రంలో నందమూరి తారక రామారావు. ఆయన ఆశయాలు, ఆదేశాలు, ఆ తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఊరూరా తిరిగి ప్రతి కుటుంబం కూడా ఆర్థికంగా ముందుకు వెళ్ళాలా, కుటుంబాలకు మనం సహాయం చేయాలని చెప్పి ఆయన చేసి ఈ యొక్క తెలుగుదేశం పార్టీ ఆశయం, తెలుగుదేశం పార్టీ అంటే ఒక రాజకీయమే కాకుండా సేవా తత్పరతో ముందుకు వెళ్ళాలని ఆలోచన చేసే పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, భువనేశ్వరమ్మ గారు కానీ ఎన్టీఆర్ ట్రస్ట్ పెట్టి కొన్ని వేల మందికి ఉచితంగా విద్య చెప్తూ ఉన్నారు. అక్కడ క్యాన్సర్ హాస్పిటల్ అయితే పేదవాళ్ళకి ఉచితంగాను, మిగతా వాళ్ళు కూడా తక్కువ ఖర్చులతో ట్రీట్మెంట్ చేయడం జరుగుతూ ఉంది ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా. అదేవిధంగా అనేకమైన కార్యక్రమాలు పేదవాళ్ళకి చేయడం జరుగుతుంది. సో ఆశయాలు, ఆదర్శాలని తీసుకుని నా వంతుగా విజయవాడ తూర్పు నియోజకవర్గంలో అవసరం ఉన్న వారికి ఏదో నాకు తోచిన విధంగా చేయగలిగినంత సాయం చేస్తూ ముందుకు వెళ్తా ఉన్నాను. అది తెలుగుదేశం పార్టీ నాకు నేర్పిన విద్య అని చెప్పి నేను గర్వంగా తెలియజేస్తూ, తెలుగుదేశం పార్టీలో ఒక కార్యకర్తగా ఉన్నందుకు అది నేను ఎప్పుడు కూడా గర్వపడతాను. ఈ పార్టీలో నేను సభ్యుడిని, ఈ పార్టీలో నేను ఎమ్మెల్యేని, ఈ పార్టీలో నేను ఎంపీగా చేశారనేది నా జీవితంలో ఎప్పుడు కూడా గర్వపడతాను. దానిలో భాగంగానే ఇవాళ ఎవరికి సాయం చేసినా కూడా తెలుగుదేశం పార్టీ చెప్పిన విద్య ద్వారా, వాళ్ళు చెప్పిన బోధనల ద్వారానే ఈ సహాయం చేస్తున్నాను కూడా నేను గర్వంగా తెలియజేస్తాను. గద్దె రామ్మోహన్ గారు తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు అనే దానికంటే తూర్పు నియోజకవర్గ ప్రజానాయకుడు అనడం కరెక్ట్. ఎందుకంటే మొత్తం అందరికి కూడా ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా సరే ఆయన ముందుండే వ్యక్తి. ఇవాళ దాదాపు 30 మందికి ఆర్థిక సాయం, ఫీజులనో, లేకపోతే ఇల్లు పడిపోయిన వాళ్ళకి ఇల్లునో, లేదా వేరే విధంగా హాస్పిటల్స్ గానో ఆయన సొంత డబ్బులు దాదాపు ఒక 8 నుంచి 9 లక్షల దాకా ఇవ్వడమే కాకుండా, రాజేశ్వరి అని ఒక ఈవిడే 10 రోజుల క్రితం భర్త చనిపోయాడు. అలాగే మరి అమ్మ ఇవి నెల రోజుల క్రితం భర్త చనిపోయాడు. అంతా ఇద్దరు కూడా సడన్గా డెత్, వాళ్ళిద్దరూ కూడా. మరి రామ్మోహన్ గారి దగ్గరికి ఆ ఇళ్ళ పక్కన వాళ్ళు ఏదో మామూలు ఆర్థిక సాయానికని తీసుకొచ్చారు. అందరితో పాటు వాళ్ళకు కూడా ఒక 20,000 అలా రాశారు. తర్వాత ఇక్కడికి వచ్చాక తెలిసింది వాళ్ళకి చిన్న వయసులో భర్తలు పోయారు, అలాగే పిల్లల్ని చదివించుకోవాలని. వాళ్ళని నా ఎదురుగానే అమ్మ ఎలా చనిపోయారంటే వాళ్ళు హార్ట్ అటాక్ అని చెప్పడం. మీకు ఎంతమంది పిల్లలు అంటే ఏడోకమ్మ, మీకు ఎంతమంది పిల్లలు అంటే వాళ్ళు ఇద్దరు అని చెప్పడం. ఎమ్మంటే ఆయన దానికి మనసు కరిగి, మీరు ఎక్కడ పని చేస్తున్నారంటే వాళ్ళు పాపం ఒక ప్రైవేట్ జాబ్ చేసుకుంటున్నారు, అందులో ఒక 7,000 నుంచి 8,000 ఇస్తారంట. దానితో మీరు 2 పిల్లల్ని ఎలా పోషిస్తారు, ఇంటి ఎలా కట్టుకుంటారు, మీ జీవనం ఎలాగా, మీ ఎలా చేస్తారని వెంటనే ఆ స్కూల్లో యాజమాన్యంతో మాట్లాడాడు, వాళ్ళని ఫ్రీగా చదివించేలా చేశాడు. అలాగే వీళ్ళకి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా మరొక దగ్గరికి వెళ్ళి పని చేస్తే 7,000, 8,000 వాళ్ళు బతకలేరు. భర్త ఉంటే వేరే పని చేస్తాడు, ఇద్దరు డబ్బులతో ఏదో వేడి నీళ్ళకి చల్లనీళ్ళలాగా పనిచేస్తారు. మరి ఎవరు లేరు కాబట్టి వాళ్ళ సొంతంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా వ్యాపారాలు పెట్టిస్తానని ఇద్దరికి కూడా హామీ. అంటే గద్దె రామ్మోహన్ గారు హామీ ఇవ్వడం ఆయన చేతల మనిషి, మాటల మనిషి కాదు. వాళ్ళిద్దరు జీవనం పోయిన భర్తల్ని తిరిగి రాలేరేమో కానీ వాళ్ళ జీవితంలో మెట్టు పెరిగేదాకా చెప్పాడు. ఆయన ఒకటే చెప్పాడు, మీకు కానీ మీ పిల్లలకు కానీ ఎటువంటి ఇబ్బంది వచ్చినా నా దగ్గరికి రండి, అలాగే పిల్లల్ని పూర్తిగా చదివిస్తాను, మీకు ఆర్థిక సాయం చేస్తాను, మీ కాళ్ళ మీద మీరు నిలబడేలాగా వ్యాపారాలు పెట్టిస్తాను అని చెప్పడం జరిగింది. మరి ఆయన మంచి మనసుతో చేసే కార్యక్రమం మేము కూడా చెప్పాం. ఏంటంటే ఒకళ్ళ దగ్గర పనిచేస్తే మీరు అలాగే ఉంటారు, మీరు సొంత వ్యాపారాలు చేసుకుంటే రేపు భవిష్యత్తులో మనస్ఫూర్తిగా మరి గద్దె రామ్మోహన్ రావు గారు చేసినటువంటి సాయంతో వాళ్ళు దినదిన అభివృద్ధి అయ్యి వాళ్ళు ఒక 10-15 ఏళ్ళు అయ్యేసరికి
ఒక 10 మందికి హెల్ప్ చేసే విధంగా, ఎందుకంటే ఒకళ్ళ దగ్గర హెల్ప్ తీసుకొని వాళ్ళు పైకి వచ్చారు కాబట్టి ఇంకొక 10 మందికి హెల్ప్ చేసే విధంగా వాళ్ళు దినదిన అభివృద్ధి అయ్యి పెద్ద ఎత్తుకు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకోండి. Save a life. Download uBlood app. uBlood for the new blood.